అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసం మొదటి రోజు రోడ్డు ప్రమాదాల కారణంగా 5 మంది మరణించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. వివరాల్లోకి వెళితే రంజాన్ మాసం తొలి రోజే కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ప్రమాదాల్లో మొత్తం 5 చనిపోయారు. 3 వ్యక్తులలో 2 నేపాలీలు మరియు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడని చెప్పి వీళ్ళు మహబూల్లాకు ఎదురుగా ఉన్న పోస్టర్ రోడ్డులో ఒక కువైటీ పౌరుడు నడుపుతున్న కారు ఢీకొనడంతో వాళ్ళు మరణించారు. వాళ్ళు రోడ్డు దాటుతూ ఉండగా కువైటీ పౌరుడు వేగంగా వాహనం నడుపుతూ ఉండడంతో వీళ్ళు రోడ్డు దాటేటప్పుడు 3 ఢీకొనడంతో అయితే 3 అక్కడికక్కడే మరణించారని చెప్పి సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అలాగే పారామెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల యొక్క మృతదేహాలను ఫారెన్సిక్ విభాగానికి తరలించారు. అలాగే ఆ యొక్క కువైటీని అరెస్టు చేశామని చెప్పి ప్రమాదం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రంజాన్ మొదటి రోజే సుబియా రోడ్డులో కువైటీ పౌరుడు కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో మరణించాడని చెప్పి అతని యొక్క మృతదేహం కూడా ఫారెన్సిక్ విభాగానికి తరలించి కేసు నమోదు చేశారు. అలాగే అదే రోజు సుబియా రోడ్లో మరో కారు ఢీకొనడంతో అయితే ఒక ఆఫ్ఘనిస్తాన్ ప్రవాసుడు మరణించాడని చెప్పి అతను కారులో చిక్కుకుని పోయాడు. అలాగే సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతా సిబ్బంది మరియు పారామెడికల్ సిబ్బంది అక్కడికి చేరుకుని కారును తొలగించి మృతదేహాన్ని తీశారని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో దయచేసి చాలామంది చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా రోడ్డు దాటండి. ఎందుకంటే మనం రోడ్డుపై చూసుకున్నట్లయితే కువైటీ పౌరులు కానీ అలాగే ప్రవాసులు కానీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మనం చూసుకుంటే వేగంతో రహదారుల పైన 100, 120, 140తో వస్తూ ఉంటారు. అలా మనం రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు కనుక మనం వచ్చినా సరే బ్రేక్ కొట్టినా సరే వాహనం అదుపు తప్పుతుంది. కాబట్టి రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా దాటండి. చనిపోయిన వారిలో 2 నేపాలీలు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడని చెప్పి ఒక కువైటీ పౌరుడు ఒక ఆఫ్ఘనిస్తాన్ ప్రవాసుడు ఉన్నాడు. కాబట్టి భారతీయులు అలాగే రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా రోడ్డు దాటాలని చెప్పి ఒకవేళ మీకు రోడ్డు దగ్గరలో అలాగే రోడ్డు వంతెన ఏదైనా ఉంటే బ్రిడ్జి ఉన్నట్లయితే దాన్ని దాటే ప్రయత్నం చేయండి. మనకు కూడా వాకింగ్ చేసినట్లు ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.